ఎన్నికల ప్రక్రియ కీలక ఘట్టానికి చేరుకుంది. ఏపీ అసెంబ్లీతో పాటు మొదటి దశలో లోక్సభ ఎన్నికలు జరిగే తెలంగాణలో ఇవాళ్టితో నామినేషన్ల గడువు ముగుస్తోంది. చివరి నిమిషంలో బీఫారాలు అందుకున్న అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి ఇవాళ ఒక్కరోజే గడువు మిగిలి ఉంది. దీంతో అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు క్యూ కట్టనున్నారు. ఇటు తెలంగాణలోనూ అటు ఏపీలోనూ ఇవాళ ఒక్కరోజే భారీగా నామినేషన్లు దాఖలు కానున్నాయి. ఇవాళ గడువు ముగిసేలోగా వచ్చిన నామినేషన్లను రేపు పరిశీలించనున్నారు ఎన్నికల అధికారులు. అన్ని సక్రమంగా ఉన్న నామినేషన్లను పరిగణలోనికి తీసుకొని నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు అధికారులు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 28 వరకు గడువు ఉంది. అనంతరం ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులతో జాబితాను సిద్ధం చేస్తారు. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు సంబంధించి ఇంతవరకు 220 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్లకు ఇవాళ చివరి రోజు కావడంతో హడావిడి ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. ప్రధాన పార్టీల అగ్రనేతలంతా ఇప్పటికే నామినేషన్లు వేసేశారు. ఖమ్మం లోక్సభకు నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. కాసేపట్లో పెవిలియన్ గ్రౌండ్ దగ్గర అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి అక్కడి నుంచి బైపాస్ రోడ్లోని తెలంగాణ తల్లి విగ్రహం వద్దకు చేరుకుంటారు. అక్కడ పూలమాల వేసి సర్దార్ పటేల్ స్టేడియం నుంచి ర్యాలీగా కలెక్టరేట్కు బయలుదేరతారు. మరిన్ని వివరాలు ఖమ్మం నుంచి మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, ఈరోజు ఖమ్మంలో పరిస్థితి ఏంటి? నామినేషన్ ఎన్ని గంటలకు వేసే అవకాశం కనిపిస్తోంది? థ్యాంక్ యూ వరప్రసాద్. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా టీఆర్ఎస్ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు ఇవాళ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. 2 రోజుల నుంచి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముఖ్య కార్యకర్తల నేతల సమావేశం జరిగింది. నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అవసరమైన చర్యలపై టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు దృష్టి పెట్టారు. పార్టీ శ్రేణులంతా కూడా సమాయత్తం చేస్తున్నారు. సమయం తక్కువ ఉండడంతో ఎన్నికల ప్రచారాన్ని ప్రత్యర్థి పార్టీల కంటే ధీటుగా చేసేందుకు వీలుగా ఇప్పటికే నేతలను అదేవిధంగా పార్టీ శ్రేణులను దిశానిర్దేశం చేశారు. ఇవాళ నామినేషన్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి నుంచి వందలాదిగా వేలాదిగా కార్యకర్తలంతా కూడా ఖమ్మం పట్టణానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే ఆ నియోజకవర్గాల నుంచి ముఖ్య నేతల ఆధ్వర్యంలో వారంతా కూడా ఖమ్మం బయలుదేరారు. వారు మరి కాసేపట్లో సర్దార్ పటేల్ స్టేడియానికి చేరుకోబోతున్నారు. మొత్తం మీద అక్కడి నుంచి నామా నాగేశ్వరరావు ర్యాలీగా కలెక్టరేట్ కు బయలుదేరి నామినేషన్ ను దాఖలు చేయబోతున్నారు. ముందుగా ఆయన నివాసం నుంచి బయలుదేరి అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులు అర్పించిన తర్వాత నామినేషన్ కార్యక్రమానికి సంబంధించిన ర్యాలీ ప్రారంభం కాబోతుంది. భారీగా ర్యాలీ నిర్వహించడం ద్వారా ప్రత్యర్థి పార్టీలకు సవాల్ విసిరాలన్న ఆలోచనతో టీఆర్ఎస్ పార్టీ ఉంది. ఈ ఎన్నికను టీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఖచ్చితంగా ఇక్కడ భారీ మెజార్టీతో గెలవాలన్న ఆలోచన కూడా చేస్తుంది. ముఖ్య నేతలంతా కూడా ఇప్పటికే రంగంలోకి దిగారు, ప్రజల్లోకి వెళ్తున్నారు, విస్తృతంగా వెళ్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన నామా నాగేశ్వరరావును గెలిపించాలని కూడా కోరుతున్నారు. మనతో మాట్లాడడానికి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడు పిడమర్తి రవి ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఖమ్మం గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో భిన్నమైన ఫలితాలను ఇప్పుడు ఎంపీ ఎన్నికలను టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎటువంటి ఫలితాలను మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు పార్టీ పరిస్థితి చాలా మెరుగైంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్స్ లో మెజారిటీగా 90% టీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నది. అదేవిధంగా పోటీ చేసినటువంటి అభ్యర్థుల్లో కూడా 1, 2, 3 స్థానాల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే ప్రత్యర్థులుగా కొట్లాడడం జరిగింది. ఎన్నికల్లో 90% సర్పంచులు టీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి. అదేవిధంగా ఎన్నికల తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాక ఖమ్మం జిల్లాని కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేసుకోవాలంటే తప్పకుండా ముఖ్యమంత్రి గారితో నడవాలని నిశ్చయించుకున్నటువంటి ఎమ్మెల్యేలు 4 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది. అందులో మరి ఖమ్మం పార్లమెంట్ పరిధిలో 3 ఎమ్మెల్యేలు పాలేరు, అదేవిధంగా సత్తుపల్లి, కొత్తగూడెం, వైరా సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. అదేవిధంగా ఖమ్మం ఎమ్మెల్యే అజయ్ గారు ఇక్కడ నుంచి గెలవడం జరిగింది. 5 ఎమ్మెల్యేలు మాకు ఉన్నారు. అదేవిధంగా పార్టీ క్యాడర్ ఉన్నది. కాబట్టి ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రతి నియోజకవర్గంలో 50,000 మెజార్టీని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రజలు కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఎంపీ కూడా టీఆర్ఎస్ పార్టీ ఉంటేనే మనకు ఎమ్మెల్యే లేని చోట ఎంపీ ఉంటే మనం ఈ జిల్లాను అభివృద్ధి చేసుకోవచ్చు. కేంద్రం ద్వారా వచ్చే నిధులు కూడా ఎంపీ గారి ద్వారా వస్తాయి కాబట్టి ఎంపీని గెలిపించుకోవాలని ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. భారీ ర్యాలీ నిర్వహించారు నామినేషన్ కానీ ఇప్పటికే కార్యకర్తల సమావేశం 7 నియోజకవర్గాలు నిర్వహించారు. ఎటువంటి మెసేజ్ పంపదలుచుకున్నారు భారీ ర్యాలీ నిర్వహించడం ద్వారా? టీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లాలో అతిపెద్ద పార్టీ అని ప్రూవ్ చేసుకోవాలని, అదేవిధంగా
ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీని సపోర్ట్ చేస్తున్నారని, అభ్యర్థిని గెలుపు కోసమని కృషి చేయాలనే ఉద్దేశంతో ఈ పెద్ద ర్యాలీ పెట్టుకోవడం జరిగింది. పెద్ద ర్యాలీ జరుగుతుంది. అదేవిధంగా ఈ ర్యాలీ ద్వారా ప్రజలలో ఒక మంచి మెసేజ్ పంపించి మరి ఎన్నికలని తీసుకోవడం కోసమని ఈ ర్యాలీని ప్లాన్ చేసుకుంటాం.